సుజ్జి మోడల్ అంటారు సుజ్జి మోడల్ గొద్దె మోడల్ అంటారన్న ఏందన్న ఇది గొద్దె మోడల్ అంటారన్న ఏందన్న మోడల్ సూపర్ మోడల్ వాటికి ఫ్యానింగ్ అంత లేదు ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటీ ఫ్యామిలీ. బాయ్ ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు ఏంటిదంటే చెప్పు. సుజ్జి గారు అక్కడ రాసుకుంటుండు, నీరజ్ గారు అయితే ఇంటికి పోయిండు. ఇప్పుడు ఏం చేస్తామంటే వాడి మీద నీళ్ళు పోస్తాం. నీళ్ళు పోసి ఎందుకు నీళ్ళు పోతా అంటే వాడి మీద రివెంజ్ ఇది. నేను పోతా వీడి మీద ఎత్తా వాడైతే ఊకోడు. వాడైతే బలి చూడు. అది తీసుకురా గిడి పెట్టు. నీకు ఇంక అప్ప తీసుకురా ఇక్కడ పెట్టు. చూడు మనతోటి మాటలు పెట్టుకుని నేను పోతాను. అక్కడ స్కూల్ బ్యాగ్ ఉంది, మెల్లగా తీసి పక్కకు పెట్టు. నువ్వు ముందు బ్యాగ్ తీసి పక్కకు పెట్టు. వాడేమనంటే ఆగురా ఏదో ఒకటి చెప్పి బ్యాగ్ తీసి అక్కడ పెట్టు, నేను వచ్చిపోతూనే ఉంటా. ఏదో ఒకటి చెప్పి బ్యాగ్ తీసి అక్కడ పెట్టు, నేను వచ్చిపోతూనే ఉంటా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బుక్క గంట మస్తు రోజులకే రాసినాను దాన్ని నేను. నాన్న ఈ ప్రాంక్ ఎట్లుంది? ఏమైందమ్మా? ఏందన్నా ఇది చాలా రోజుల నుంచి రాసినాను. చాలా పొట్టు కొడుతున్నా. ఏమైంది ఇప్పుడు? స్నానం చేపించండ్రా. మస్తు చేపించావు. స్నానం చేపించండ్రా. మస్తు చేపించావు. గిదంతా చేపించాలి. అది తెల్లగా అవుతుందిరా. ఇంకా సబ్బు కూడా పెట్టేదండి అసలు. ఏంటి సార్ అది? ఎందుకన్నా ఇప్పుడు గిన్ని పేజీలు ఓట్లొస్తారన్నా? ఏం కాదులే, నువ్వు రాసుకో. రేపు పొద్దుగా నైట్ మొత్తం కూర్చొని రాసుకో. ఏడైతే గిన్ని పేజీలు ఏంగా తీరా రాసుకో. ఏమైతుంది? అన్న కొడతానన్నా. సుజ్జి మోడల్ అంటారు. సుజ్జి మోడల్ గొద్దె మోడల్ అంటారన్న ఏందన్న ఇది గొద్దె మోడల్ అంటారన్న ఏందన్న మోడల్ సూపర్ మోడల్ ఏందమ్మా ఈ మొత్తం గిట్ల ఏందా? అరే ఏమైందిరా? ఎవరు ఏమన్నారన్నా మిమ్మల్ని? మళ్ళీ రాసుకోవచ్చు. రాసుకోవచ్చు. నోట్స్ కొని ఇస్తారా? నోట్స్ తీసుకురా. ఊళ్ళో సరే నోట్స్ తీసుకొని వస్తాడు. సరే నేను చేసా అని చెప్పిన నేను చేసా అని చెప్పిన ఏం చెప్తున్నావు డార్లింగ్? నేనురా పోసింది నీళ్ళు. అందుకే వాళ్ళే ఓవర్ వేసిన వాళ్ళనే అంటున్నా. నేనురా పోసింది నీళ్ళు. అందుకే వాళ్ళే ఓవర్ వేసిన వాళ్ళనే అంటున్నా. ఇంటెలిజెంట్ ఫెలో అంటే నన్నట్టు నావురా. నిన్నే అంటున్నా. ఎందుకు వచ్చినా నేను పోయలేదురా అయ్యా. నన్నట్టు నేను పోసిన అంతే. ఇగో మొత్తం ప్లానింగ్ అంతా ఇగో ఇందే. పిచ్చకుండా ఎంత వరాలి పిచ్చకుండోని ఊరల్ల కాదు దేనికైనా సరే ఆడే కరెక్ట్. ఈ సోండల్గా సొండగానే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. అరే ఇప్పుడు ఎవరు రారే ఇది నువ్వే రా. టికెట్ ఎత్తారా నాకట్లే ఇప్పుడు నువ్వు నాకు రాసిన తెలియదు రాసియా ఎందుకు రాశావు నువ్వు ఎవరు రాశావు మరి ఎందుకు రాశావు పోతా ఎందుకు ఎవరు రాసిస్తారు ఇప్పుడు నీకు మరి నాకు మరి ఎవరు రాసిస్తారు ఇప్పుడు నీకు మరి నాకు మరి ఏం చెప్తున్నావు డార్లింగ్? పిట్టకుండా ఏమంటారు గాడిదలో పెరిగిన ఇప్పుడు ఎవరు ఎంత ఎవరు రాసిస్తారా నేను ఎందుకు రాస్తారా నేను ఎందుకు రాస్తా ఎవరు రారు మరి నీకు ఎవరు రాయాలి రమ్మని పో సరే రమ్మంట రమ్మని పో రమ్మని పో సరే రమ్మంట రమ్మని పో సార్ ఏంటి సార్ అది? పిచ్చకుండా ఏమంటారు ఇప్పుడు ఎంత ఎవరు రాసిస్తారా గాడిదలో పెరిగినావు ఇంకా గాడిదలో పెరిగిండ్రా ఇంట్లో ఉన్నా నేను మస్తు మాటకి ఫ్యానింగ్ అంత లేదు నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఏమంతలేదు ఫ్యాన్ అంతలేదు ఇప్పుడు నువ్వు నాకు అంతా నువ్వు రాసి పిచ్చకుండా లేక అలవాట్లో లేక మరి ఆ రోజు ఎందుకో రివెంజ్ కాదు మరి ఏడుపు వస్తుందిరా. రివెంజ్ అనేది ఎప్పుడు తీయాలా అప్పుడే తీయాలి. మంచి వాగాడి దున్నపోతారా వెళ్ళినా చదువుకున్నట్టు దగ్గర పోతారా అంతుంటే బయట పోయాలి నీకు అంతుంటే అర్థమవుతుందా అర్థం కాదు ఏంటి అర్థం కాలేదు చదువుకున్నట్టు అయితే గీడ పోతావు చెప్పింది అర్థం కాలే ఏంటి అర్థం కాదు చదువుకున్నట్టు అయితే ఈ బుక్ లో కూర్చొని రాసుకునేటప్పుడు పోతావా అయిందా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంకా ఏమని చెప్పినా ఏమైంది? ఏమని మాటిచ్చాడు ఏమని మాటిచ్చిన? నా మీద పోతా నా మీద ఇంకా మోసిన అట్టట్ట ఇట్టా అట్టట్ట ఇట్టా ఎట్టా ఇట్టా ఎట్టా ఇట్టా అట్ట సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? నాకు అదంతా ఆ నోట్స్ మీద వచ్చింది అన్నది అన్నప్పుడు అన్నది అదే నాది కాదురా, నాది కాదు. ఇగో వీడే నాది కాదు, నాది కాదు. అరే ఆగురా, నాదైతే నీ మీద పోతా, మళ్ళీ వీని మీద పోతానా? పోయాను కదా, పోయాను కదా, నీ మీద పోతా కదా. కాదు అంత లేదు, వాడు పోసి పోతా అన్నాడు. సరే పోతా అది అన్న ప్లాన్ రా. నాది కాదురా. అంగంగా డాన్స్ చేస్తుండు, అంగంగా డాన్స్ చేస్తుండు. నువ్వు నీరా నువ్వే టైప్నావు నాకు ఏడుపు వస్తుందిరా. నీరా నువ్వే అన్నాడు అట్లా ఎట్లా చెప్తావు మరి అది అన్న ప్రాంక్ అని రివైజ్ అని నోట్స్ ఖరాబ్ పాపం. అంతా రాసియాలి ఎందుకు ఖరాబ్ చేసినావు ఎందుకు ఖరాబ్ చేసినావు బరాబర్ ఖరాబ్ చేస్తా. బరాబర్ ఖరాబ్ చేస్తే మాకు కూడా కొంచెం టైం వస్తుంది చిన్న టైం వచ్చేప్పుడు చూసుకో పక్క సరే పక్క పక్క సరే చూసుకో చూసుకో పక్క సరే పక్క పక్క సరే ఈసారి నేను మామూలుగా రాను, మృగరాజులా వస్తానంత. అరే వీనికి ఎట్లుంది తెలుసా, వాని మీద జరిగేదానికన్నా ఇంకోటికి జరిగింది చూసావా, ఇంకా బాగుంది. మనం చెడిపోయినా పర్లేదు, ఇంకొకటి కూడా చెడిపోతే ఇంకా ఖుషి కదా. అవునా? మన ఇండియన్ సైకాలజీ అంతా అంతేగా అంతేగా. మనం పాడైపోయినాం అనుకో బాధ అనిపిస్తుంది, అదే ఇంకోటి బాధ అయిపోయినా సంతోషం. మనం బాగుపడకపోయినా పర్లేదు, ఇంకోటి బాగుపడలేదు అనుకో దాంట్లో ఉన్న ఖుషే వేరప్ప ఈ ఇండియన్ కల్చర్ లో. ఎప్పుడు నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్.